సూపర్ సాఫ్ట్‌గా అతి ఈజీగా చేసేసుకునేటువంటి రాగి రోటీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఒకసారి ఆ టెక్నిక్ తెలిసింది అంటే గనుక మనం ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ బౌల్ పెట్టేసుకున్నాను. బౌల్‌లో ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. రాగి పిండికి సాల్ట్ తక్కువే పడుతుందనమాట. చూసుకొని వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. లేదా నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మంచిగా మసలనివ్వాలనమాట. ఇంకా రాగి ఫ్లోర్ నేను మార్కెటింగ్ తెచ్చుకుందే వాడుతున్నాను. మీరు కావాలంటే చక్కగా మీరు సొంతంగా కూడా పిండి పట్టించుకోవచ్చు. ఇంకా ఒక గ్లాసు వాటర్ కి ఒక గ్లాసు పిండి తీసుకున్నానండి. ఆ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఆ పిండిని వేసేసుకుని మూత పెట్టేసుకుని 2 నిమిషాల పాటు ఉంచేసుకుంటామండి. కింద స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనము వుడెన్ స్టిక్ లాంటిది తీసుకుని దాని బ్యాక్ సైడ్ సహాయంతో చక్కగా మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుంటామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళొకసారి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు వదిలేస్తాము. ఈ లోపు కొద్దిగా అది చల్లారుతుంది అనమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్ లో వేసేసుకుంటే ఏంటంటే ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. ప్లేట్ లోకి వేసేసుకున్నానండి. ఇంకా వేసుకున్న తర్వాత చక్కగా దాన్ని మర్దన చేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చేతిలోకి కొంచెం ఆయిల్ అట్లా స్ప్రింకిల్ చేసుకుని చక్కగా మర్దన చేసుకున్నాను సాఫ్ట్ గా. ఇప్పుడు దాన్ని మనము బాల్స్ లాగా చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న పిండికి 7 రోటీస్ అవుతాయండి. 7 బాల్స్ చేసుకున్నాను. ఈచ్ బాల్ ని కూడా మళ్ళా మనము చక్కగా మర్దన చేసుకుంటూ రౌండ్ చేసుకుని దాన్ని విధంగా ఫ్లాట్ గా చేసుకుని పొడి పిండి చల్లుకుంటూ రోటీ చేసేసుకుంటామండి. మీకు పిండి ముద్దను చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్ గా ఉందనేది. నార్మల్ గా చపాతీ పిండి ఎలాగా కలుపుకొని చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చండి. అసలు అంటుకోవడం గానీ ఎట్లాంటిది ఏమి ఉండదు. పిండి కలుపుకోవడంలోనే టెక్నిక్ ఉంటదండి. అది జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి రోటీ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హీట్ గా ఉన్నటువంటి తవా మీద మనం చేసుకున్న దాన్ని వేసేసుకున్నాము. పైన పొడిపిండిని జస్ట్ ఇట్లా దులుపుకున్నట్టు చేసుకుంటే ఆ పౌడర్ అంతా కూడా కిందకి రాలిపోతుంది. ఒక 2 సెకండ్లు కాలిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుంటాము. అలా మనం బోత్ ద సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా అది చక్కగా పొంగుతూ ఉంటుంది అనమాట. ఇంత సింపుల్ గా మనం రాగి రోటీ చేసేసుకోవచ్చండి. పైగా ఈ రాగుల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ అండి. చాలా ఫైబర్ ఉంటుంది. ఇంకా నేను చెప్పక్కర్లేదు కదా రాగుల గురించి. రాగి పిండి బెనిఫిట్ గురించి తెలియని వాళ్ళు అసలు ఇప్పుడు ఎవరు లేరనమాట. అందరం కూడా మనం ఎంతో కొంత హెల్త్ కాన్షియస్ ఉంటున్నాం కదండి. ఈ రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రోటీని కూడా వేసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు ఒక పావు టీ స్పూన్ నెయ్యిని మనం అప్లై చేసేసుకోవాలండి. దానివల్ల చాలా చాలా మంచిది అనమాట. నెయ్యిని కూడా కొంచెం మనము మన ఫుడ్ లో మనము యాడ్ చేసుకోవాలండి. సెకండ్ రోటీ కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేసుకుంటాం. అయితే రోటీస్ వేసే క్రమంలో మీకు ఏదైనా పిండి దాని మీద ఉండి నెక్స్ట్ దానికి డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఒకసారి ఆ తవ్వాని మనము నెక్స్ట్ రోటీ వేసే ముందు చక్కగా టిష్యూ సహాయంతో గానీ క్లాత్ సహాయంతో గానీ దాన్ని క్లీన్ చేసేసుకుని అప్పుడు మళ్ళా నెక్స్ట్ రోటీని వేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇట్లా మీ దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు ఎన్ని రోటీస్ అయితే అన్ని చేసుకుంటారు. ఇప్పుడు మనం తీసుకున్న పిండికి మాత్రం 7 రోటీస్ అవుతాయండి ఈ సైజులో. ఇంకా నేను ఇవన్నీ చేసేసుకుని క్లాత్ లో మనం పెట్టేసుకుంటే ఏంటంటే అప్పటికప్పుడే చేసి సర్వ్ చేయాలని లేదండి. చక్కగా ముందే చేసుకుని మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. 3-4 గంటల వరకు చక్కగా అలాగ ఉంటాయండి. నేను ఈ విధంగా క్లాత్ తో దాన్ని కవర్ చేసేసి ఇంకా విధంగా పెట్టేసుకున్నాను. రాగి రోటీ కాంబినేషన్ లో మటన్ గ్రేవీ మసాలా కర్రీ చేసానండి. అదే విధంగా బగారా రైస్ చేశాను. బటర్ మిల్క్ లో రోస్ట్ చేసిన మెంతి పిండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసము, అదే విధంగా పింక్ సాల్ట్ వేసుకుని చేసుకోవడం జరిగింది. లంచ్ టైం వరకు కూడా రోటీ ఎంత సాఫ్ట్ గా ఉందనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వేడి వేడి కర్రీలు ఎలా ముంచుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.